బ్రేకింగ్ న్యూస్ అఘోరీపై మంగళగిరి పిఎస్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి శ్రీవర్షిని తల్లిదండ్రులు తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ కూడా కేసును నమోదు చేశారు. మంగళగిరి పిఎస్ లో ప్రస్తుతం అఘోరీపై కేసు నమోదైంది. పోలీసులకు శ్రీవర్షిని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశారు. అఘోరి దగ్గర కొన్నాళ్లుగా ఉంటున్న శ్రీవర్షిని అమ్మా నాన్న వద్దు అఘోరీనే ముద్దు అంటుంది. ఇక నా కూతురికి మందు పెట్టి వశం చేసుకున్నాడంటూ శ్రీవర్షిని తండ్రి కోటయ్య చెప్పుకొస్తున్నారు. అందువల్లే మా అమ్మాయి మా వద్దకు రావడం లేదు, అఘోరి నన్ను సెక్సువల్ గా టార్చర్ పెట్టాడంటూ శ్రీవర్షిని అన్నయ్య కూడా వాపోతున్నాడు. ఒకరోజు మందు కాండంలో తీసుకురమ్మని బలవంతం చేశాడంటూ శ్రీవర్షిని అన్నయ్య చెప్పుకొస్తున్నారు. అఘోరికి పొలిటికల్ లీడర్లతో కనెక్షన్ ఉందంటూ కూడా అనుచరుడు విష్ణు అంటున్నారు. ఇక ఆర్థికంగా కొందరు నేతలు ఆదుకుంటున్నారంటూ కూడా విష్ణు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం శ్రీవర్షిని పిక్స్ కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే తమ కూతుర్ని కిడ్నాప్ చేశారు, మందు పెట్టి వశం చేశారంటూ కూడా అఘోరి గురించి కేసు నమోదు చేశారు శ్రీవర్షిని తల్లిదండ్రులు. దీనికి సంబంధించి తండ్రి కోటయ్య మంగళగిరి పిఎస్ లో కేసు నమోదు చేశారు. నా కూతుర్ని పూర్తిగా మాయ చేసి వల్లో పెట్టేసుకున్నాడు అఘోరి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి కూడా తనని పూర్తిగా వాడుకుంటున్నాడు, మా ఇంటికి రావడం లేదు, ప్రస్తుతం అఘోరినే తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందంటూ కూడా శ్రీవర్షిని తండ్రి కోటయ్య మంగళగిరి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అమ్మా నాన్న వద్దు అఘోరియే ముద్దు అంటుంది శ్రీవర్షిని. నా కూతురికి మందు పెట్టి వశం చేసుకున్నాడంటూ కూడా శ్రీవర్షిని తండ్రి వాపోతున్నాడు. అయితే దీనికి సంబంధించి కూడా అందువల్లే మా అమ్మాయి మా వద్దకు రావడం లేదు, అఘోరి నన్ను సెక్సువల్ గా కూడా టార్చర్ పెట్టారంటూ కూడా శ్రీవర్షిని అన్నయ్య వాపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి సాహిత్య అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అఘోరి చేసిన ఆగడాలన్నీ ఇన్ని కాదు. అయితే అఘోరి వల్ల ఎఫెక్ట్ అయిన పర్సన్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక ఆడియో ఏదైతే వైరల్ అవుతూ వచ్చిందో, ఒక అమ్మాయి నాకు నువ్వే ప్రాణం నీ దగ్గరే ఉంటానని చెప్తూ కూడా ఒక ఆడియో బయటికి రిలీజ్ అయింది. ఆ ఆడియోలో స్పష్టంగా మాట్లాడింది అఘోరినే అని కూడా అర్థమవుతా ఉంది. అయితే ఇటువైపు ఎవరైతే ఒక అమ్మాయి మాట్లాడిందో శ్రీవర్షిని అనే అమ్మాయి, ఆ అమ్మాయిని లోబరుచుకున్నారు, వశపరుచుకున్నారు అని చెప్పేసి తన తండ్రే స్వయాన మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయిని అఘోరి లోబరుచుకున్నారనే క్రమంలో అయితే కనుక దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే అతను ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రస్తుతం ఆ శ్రీవర్షిని ఎవరైతే ఆడియోలో మనం వింటూ వచ్చామో అఘోరితో మాట్లాడిన ఏదైతే కాన్వర్జేషన్ నడిచిందో దానికి సంబంధించిన ఆ శ్రీవర్షిని వాళ్ళ ఫాదర్ ప్రస్తుతం అంటున్నారు. సార్ నమస్తే అండి, అసలు ఏం జరిగింది శ్రీవర్షినికి? శ్రీవర్షిని ఎక్కడుంది ఇప్పుడు? నా పేరు తిరుమల కోటయ్య, నా పాప పేరు శ్రీవర్షిని. ఆ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది చింతలపల్లి ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో. అయితే ఈ మధ్య కాలంలో లేడీ వచ్చి టోల్గేట్ దగ్గర హల్చల్ చేస్తూ పోలీసులను ఇక్కడ కొడతాం జరిగింది. అప్పుడు కాలేజీలో వచ్చిన మా పాప చూద్దామని వెళ్తే ఆమె బట్టలు తీసుకోవడం ఇసిరేసి వాళ్ళ మీదకి వెళ్తుంటే, అమ్మాయి ఎవరైనా ధైర్యం ఉన్నవాళ్ళు ఉంటే వెళ్ళి ఆమెకు బట్టలు కట్టడమంటే మా పాప వెళ్ళి ధైర్యం చేసుకుని ఆమెకు బట్టలు కడితే అప్పుడు ఆమెను పరిచయం చేసుకుని మా పాపని కొంచెం తిని పదార్థాలతో మందులు కలిపి ఒంటికి పసర్లు రాసి లోపరుచుకుని ఈ రోజున నా పాపను నాకు కనపడకుండా ఆమె స్వాధీనంలో పెట్టుకుంది. ఆ పాపను ఎత్తుక్కుంటూ నేను నా కుమారుడు వెళ్ళి హైదరాబాద్ షామీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే లేడీ గారిని పిలిపించారు. వాళ్ళు పిలిపిస్తే నా పాపతో మాట్లాడుతుండగా, మీ నాన్న మొత్తం వస్తే నేను చూసుకుంటాను, అవసరమైతే మీ కుటుంబాన్ని ఆర్థికంగా నేను ఆదుకుంటాను అని చెప్పి ఒక పూర్ ఫ్యామిలీ నన్ను చూసి నా పిల్లల్ని లోపరుచుకుని ఈ విధంగా నా బిడ్డ నాకు కానికుండా చేస్తుంది. ఈ విధంగా నేను ఇప్పుడు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం, ఏదో విధంగా అఘోరి బారి నుంచి నా బిడ్డని రక్షించి నాకు అప్పచెప్పాలని చెప్పి వాళ్ళని న్యాయం కోరుతున్నాను. అంటే ఇప్పుడు లోపరుచుకున్నారు, వశపరుచుకున్నారు అని చెప్తున్నారు మీరు. అంటే ఎన్ని రోజుల క్రితం జరిగింది? అసలు శ్రీవర్షిని తనతో మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఏమైనా ఫోన్ ఇదంతా ఎప్పుడు? అదే మంగళగిరి టౌన్లో లేడీ గారు హల్చల్ చేసి పోలీసు మంత్రాధికారుల మీద తిరగబడి వాళ్ళ దాడి చేస్తే ఆ రోజు నుంచి కూడా ఈ పిల్ల రక్షించి ఆ బట్టలు కట్టినందుకు 2 నెలలు అవుతుందండి. మా అమ్మాయిని వశపరుచుకుని ఆ పిల్లతో ఇష్టం లేకపోయినా సరే తినిపిస్తాం. ఒంటిగా ఈ ఏం పసరలు రాస్తున్నా నా కుదురు అని చెప్పి నేను అడిగితే నన్ను ఇసిరిందామా
అది మీ ఎదురుగానే అవన్నీ పసలు రాయడం అన్ని చేసింది. స్వతగా ఆమె లేడీ కదండి, ఒక రకం చెప్పాలంటే ఆమె ట్రాన్స్జెండర్. ఆమె కొద్దిగా అనకూడదు కానీ ట్రాన్స్జెండర్. ఆమె ఒరిజినల్ లేడీ కాదు. అయితే అసలు మీ శ్రీలక్ష్మిని ఇప్పుడు ఆవిడ శ్రీవర్షిణిని నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. ఈ పోలీసు వారికి నేను నమస్కరించేది, ప్రాధాన్యపడి అడుగుతుంది ఏంటంటే నా బిడ్డ నాకు అప్పచెప్తే ఇది నా ప్రలోభాలకు వెళ్ళకోకుండా నా బిడ్డ నేను మాట్లాడంతే నా బిడ్డ మానసికంగా కూడా కుంగిపోయింది. మానసికంగా పరిస్థితి సరిలేదు. మానసికంగా ఇక్కడ గుంటూరు మానస హాస్పిటల్లో అపాయింట్మెంట్ కార్డు తీసుకున్నాం ట్రీట్మెంట్ కోసం. ఆ ట్రీట్మెంట్ చేసే టైంలో కరెక్ట్గా ఆమె ఫోన్ చేసి మళ్ళీ నా బిడ్డను రప్పించుకుంది. అంటే ఇంకా అఘోరి ఏం చెప్తే శ్రీవర్షిని అదే చేస్తోందంటారా? ఇప్పుడు ప్రలోభాలకు లొంగిపోయింది ఆ పిల్ల. ఏంటి అసలు, అంటే మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులకు ఆధారాలు ఏమైనా చూపించారా మీరు? ఫోటో ఇచ్చామండి, ఫోటో ఉండి ఆమె చేసిన వీడియోలు ఉండి పరుచుకున్నారు, ఇలా పసలు రాశారు, ఫుడ్ లో ఏదో కలిపారు అని చెప్పేసి చెప్తున్నారు కదా, అవన్నీ ఉన్నాయా ఆధారాలు? అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆ పిల్లని తీసి చూపించామండి. చూపిస్తే ఆ పిల్లలను పసరం ఉందని చెప్పి ఎల్బీ నగర్ హాస్పిటల్ తీసుకెళ్తే ముందు ఉంది ఈ మెడిసిన్ వాళ్ళని చెప్పి ఆయన మెడిసిన్ కార్డు ఇచ్చాడు. ఆ మెడిసిన్ మళ్ళీ ఫోన్లు చేస్తాం, నువ్వు లేని నేను ఉండలేకపోతున్నాను రామని చెప్పి ఈ పిల్లల్ని. అఘోరి గురించి ఏమని చెప్తూ ఉంటుంది తను శ్రీవర్షిని? అఘోరి అమ్మ అంటుండేది. అట్లా బాగా పిల్లకి ఎక్కిచ్చేసింది. నాకు కావాలి, నా బిడ్డ నాకు అప్పచెప్తే ఆ పిల్ల బీటెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 2 సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. అఘోరికి ఏం చెప్తారండి? అఘోరి చూసామండి పిల్లల్ని. అఘోరికి డైరెక్ట్ గా ఏం చెప్తారంటున్నా బిగ్ టీవీ ద్వారా? బిగ్ టీవీ ద్వారా అఘోరిని నేనే ఆమె చేస్తా, ఏం చేస్తారు? నా బిడ్డను లాక్కొచ్చుకుంటా. ఆమె పోలీసులు శస్త్రిచ్చే పోలీసు ఉన్నతాధికారులకు అప్పచెప్పి నా బిడ్డ నేను లాక్కొచ్చుకుంటా. దయచేసి నేను ఆమె ఒక్కడ చెబుతున్నా, అమ్మ నువ్వేమైనా ఉంటే చూసుకో, చదువుకునే పిల్లల్ని మంచి పిల్లల్ని ఆడపిల్లల్ని నువ్వు అఘోర సాధన చేసుకున్నావు, అఘోర సాధన చేసుకునే వాళ్ళకి నీకు ఆడపిల్లలతో పంపనమ్మా, ఆడపిల్లలు నీకు ఎందుకు, దయచేసి నా బిడ్డ నాకు చెప్పు. ఆడపిల్లలతో నీకు కేసు ఏం పని, ఆడపిల్లలతో నీకు పని లేదు కదా, నువ్వు కూడా